ఈ స్థలంలో నిలబడుటకు, నేను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆశతో ఎదురు చూస్తున్న వర్తమాన వాక్యాన్ని ఇచ్చి మా హృదయాన్ని తృప్తిపరచమని కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన వారిని ఇంకెవరైతే రావలసిన వారు ఉన్నారో వారందరినీ కూడా క్షేమంగా మీరు నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి క్రీస్తు నామమును సమర్పించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి మనం అందరూ కూడా మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ విశేషమైన సమయాన్ని బట్టి ముందుగా పర్వతండి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన దేవుని ప్రజలైన మీకు అందరికీ యేసు ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఒకసారి ఒక మాట చదువుకొని మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యగ్రంథము తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 2-3 వచనాలు ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథం, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చూడండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి, ఇప్పుడు 8వ వచనం, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి. విందాం. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? విశ్వాసము ద్వారా హృదయాలు ఏం చేయబడుతున్నాయి? పవిత్రపరచబడుతున్నాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచుతున్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల కొరకు చనిపోయారు, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసించి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నారో వారి హృదయాలు ఏం చేయబడ్డాయి? పవిత్రపరచబడ్డాయి. హృదయాలను కడిగిన వారు ఎవరు? ప్రభువే. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని అన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఇచ్చినప్పుడు అతని హృదయం ఏం చేయబడింది? కడగబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసం ఇచ్చినప్పుడు మన అందరి హృదయాలు ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. కడగబడిన హృదయంలోనికి ప్రభు ఏం చేశాడు? 8వ వచనంలో మనం చదవం. హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అంటే ఎప్పుడైతే దేవుని సువార్తను మనం విన్నామో, విన్న వెంటనే మనకి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే మనకి విశ్వాసం కలిగిందో అప్పుడు ఆ విశ్వాసం బట్టి దేవుడు మన హృదయాన్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు, కడిగాడు. మన హృదయం ఎప్పుడైతే కడగబడిందో, కడగబడిన హృదయంలోనికి దేవుడు ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. నేను ఎలా అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు అసలు వాస్తవానికి భూమి మీదకి రాకముందు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకం అనేది పరిశుద్ధమైనదా, అపవిత్రమైన స్థలమా? పరిశుద్ధమైన స్థలం. అంటే దేవుడు పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన స్థలంలో ఆయన ఉండడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నేరుగా ఎక్కడికి వచ్చాడు? ఆయన మన హృదయంలోనికి వచ్చాడు. అంటే పరలోకంలో ఎంత పరిశుద్ధత ఉందో మన హృదయం అంత పరిశుద్ధపరచబడు. దేవునికి స్తోత్రం. కడిగింది ఎవరు? ఇది నువ్వు నమ్మాలి. మొదట ఏమి నమ్మాలంటే పరలోకంలో ఎంత పరిశుద్ధత ఉందో, ప్రభు ఎంత పరిశుద్ధుడో మన హృదయాన్ని ప్రభు అంత పరిశుద్ధంగా పరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 13వ వచనం చదవండి.
ఉమ్, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని విని ఏం చేశాం? క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. సువార్తను విన్నాం, విన్న దాన్ని బట్టి ఏమి ఉంచాం? విశ్వాసం ఉంచాం. అప్పుడు ఏం చేయబడ్డాం? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు ఏం చేశాడు? మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన హృదయాన్ని కడిగాడు. ఎంత పవిత్రపరిచాడు? ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన నివసించడానికి ఎంత పరిశుద్ధత కావాలో అంత పరిశుద్ధమైన స్థలంగా మన హృదయాన్ని కడిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయాలను కడిగిన దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆత్మను మన హృదయంలోనికి పంపించాడు. దాన్ని ఇక్కడ ఏమన్నాడు? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. వాగ్దానం చేయబడిన ఆత్మ. ఏ ఆత్మ ఇది? వాగ్దానం చేయబడిన ఆత్మ, పరిశుద్ధాత్మ. నేను ఇలా అంటాను, మరి ఇదే ఆత్మను దావీదు పొందుకున్నాడా? ఇదే ఆత్మను దావీదు పొందుకున్నాడా? దావీదు వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకోలేదు. దావీదు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, కానీ వాగ్దానం చేయబడిన ఆత్మ ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సంఘానికి ఇచ్చాడు. అందుకే దావీదు ఇలా ప్రార్థన చేశాడు, ఏమని? నాలో నుండి నీ ఆత్మను తీసేయకు ప్రభు అని అన్నాడు. ఎందుకు? అప్పుడు ఆత్మ ప్రభు వారిలోనికి రావడం, పని చేయడం, మరలా వెళ్ళిపోయేవాడు. కానీ మనం ఎలా పొందుకున్నాం? వాగ్దానంగా పొందుకున్నాం. వాగ్దానంగా పొందుకున్న దాన్ని దేవుడు మళ్ళీ వెనక్కి తీసుకోడు. అర్థమైందా? అందుకే మనం సంఘము కాబట్టి మన హృదయంలోనికి వాగ్దానం చేయబడిన ఆత్మను మన హృదయంలోనికి పంపించాడు. మీకు అర్థమైనట్టు చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి బలి కింద ఉన్న వారందరూ కూడా వాగ్దానం చేయబడిన ఆత్మకు అర్హులు. యేసుక్రీస్తు బలి కాకుండా జంతువుల బలుల కింద ఎవరైతే ఉన్నారో వారందరూ వాగ్దానం చేయబడిన ఆత్మను పొందలేదు. దావీదైనా, దానియేలైనా వీళ్ళందరూ వాగ్దానం చేయబడిన ఆత్మను పొందలేదు. అందుకే వారిలోనికి వచ్చేవాడు, పని చేసేవాడు, మరలా ఆత్మ ప్రభు వెళ్ళిపోయేవాడు. కానీ మనలో వస్తాడు, కానీ మరలా వెళ్ళడు. ఎప్పుడు వరకు ఉంటాడు? సదాకాలం. దాన్ని ఎలా? దేహ విమోచన వరకు నీతో, నీలో, మనలో, మనతో నిత్యము ఎల్లప్పుడూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆత్మను దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. అంటే విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుకున్నాం. విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత కలిగింది. హృదయ పవిత్రత కలిగిన మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నేను ఇలా అంటాను, విశ్వాసం ఉంచాం. చెప్పండి, ఏమి ఉంచాం? విశ్వాసం. విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకున్నాం. విశ్వాసం వలన ఏం పొందుకున్నాం? విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకున్నాం. చెప్పండి, విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకున్నాం. ఎన్నిసార్లు ఈ విశ్వాసం? ఎన్నిసార్లు? రక్షణ ఎన్నిసార్లు పొందుతారు? ఎక్కడోసారి రక్షణ పొంది మళ్ళీ ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ రక్షణ పొందుతారా? లేదు. రక్షణ అనేది ఒక్కసారే. యేసు ప్రభుని హృదయంలోనికి అంగీకరించడం, పాప క్షమాపణ, ఇవన్నీ ఒక్కసారే. అంటే మనం ప్రభు యందు విశ్వాసం ఉంచాం, ప్రభు మన హృదయానికి అడిగాడు, అప్పుడు మన హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అంటే విశ్వాసము ద్వారా ఆత్మను పొందుకున్నాం. చెప్పండి, ఎవరిని పొందుకున్నాం? దేని ద్వారా? విశ్వాసము ద్వారా ఆత్మను పొందుకున్నాం. ఇప్పుడు విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్న వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు మరలా ఏం పొందుకుంటున్నాడు? ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీకు అర్థమవుతుంది, శ్రద్ధగా వినండి. 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. అదేంటి మళ్ళీ? అర్థమైందా? మరలా ఆత్మ ద్వారా మరలా ఏం పొందుకుంటున్నాం? విశ్వాసం పొందుకుంటున్నాం. అంటే వినండి, విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకున్నాం. విశ్వాసం ద్వారా ఎవరిని పొందుకున్నాం? ఆత్మ అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఇప్పుడు మన హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు మన హృదయంలో ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉన్న ఆయన ఏం చేస్తున్నాడంటే మనం మనస్సాక్షిని శుద్ధి చేయబడి బోధ వింటున్నాం. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ. అంటే మనం మంచి మనస్సాక్షి కలిగించే బోధలు వింటున్నాం. జాన్ ప్రసాద్, నువ్వేం వింటున్నావు? మరణకరమైన పరిచర్య, నీతి కారణమైన పరిచర్య? నీతి కారణమైన పరిచర్య వింటున్నాం. మనస్సాక్షి శుద్ధి చేయబడే బోధ, నీతి కారణమైన బోధ.
అంటే ఇప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడి బోధ వింటున్నప్పుడు మనలో ఉన్న ఆత్మప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. వెరీ గుడ్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారందరూ ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు అందరూ పొందుకున్నారు. కానీ అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడా? కొన్ని వారాలు మనం నేర్చుకున్నాం. అంటే ఆత్మను అందరూ పొందుకుంటున్నారు కానీ ఆత్మ ద్వారా ఏం చేయబడడం లేదు. ఆత్మ వారి హృదయంలో పని చేయడం లేదు. కానీ వినండి, మన ఆత్మను పొందుకున్నాం. మనలో ఉన్న ఆత్మప్రభు పని చేయటం ద్వారా మరలా మనకు ఆత్మప్రభు ఏమిస్తున్నాడు? మీరు చదివిందే విశ్వాసం ఇస్తున్నాడు. అంటే మన విశ్వాసం ఉంచాం, ఆత్మను పొందుకున్నాం. మరల ఇప్పుడు ఆత్మ ఎవరిని ఇస్తున్నాడు? మరల విశ్వాసం ఇస్తున్నాడు. ఈ రెండు విశ్వాసాలు ఒకటి కాదు. దీన్ని ఏమంటారంటే రక్షణ సంబంధమైన విశ్వాసం ఒకటి, రెండోది కొనసాగించే విశ్వాసం అని అంటారు. రెండు ఒకటి కాదు. వినండి, రక్షణ పొందాం అంటే అప్పుడు మనం విశ్వసించాం. విశ్వసించడం ద్వారా ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకున్నాం. అంటే దీన్ని ఏమంటారంటే ఆత్మనిచ్చిన విశ్వాసం. చెప్పండి అందరూ, ఏ విశ్వాసం? ఆత్మను ఇచ్చిన విశ్వాసం అని అంటారు. ఇప్పుడు ఆత్మ ఇచ్చిన విశ్వాసం చెప్పండి. ఆత్మ ఇచ్చిన విశ్వాసం. ఇప్పుడు ఆత్మనిచ్చిన విశ్వాసం, ఆత్మనిచ్చిన విశ్వాసం అందరిలో ఉంటుందా, కొందరిలో ఉంటుందా? ఆత్మను ఇచ్చిన విశ్వాసం అందరిలో ఉంటుందా, కొందరిలో ఉందా? అందరిలో ఉంటుంది. ఎందుకు? ఆత్మను విశ్వసించిన వారందరూ ఏం పొందుకుంటున్నారు? పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. అంటే ఆత్మను ఇచ్చిన విశ్వాసం అందరిలో ఉంది. కానీ ఆత్మ ఇచ్చిన విశ్వాసం అయితే అందరిలో లేదు, అది కొంతమందిలోనే ఉంది. అర్థమైందా? మరలా చెప్తున్నాను వినండి. అంటే యేసుప్రభు అయిన మనం విశ్వాసం ఉంచాం. దేవుడు మనకి ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. అంటే మన హృదయంలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే మన విశ్వాసం ఉంచాం, దేవుడు మనకి ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. దీన్ని ఏ విశ్వాసం అంటారు? దీన్ని ఆత్మను ఇచ్చిన విశ్వాసం అని అంటారు. ఇప్పుడు నాలోని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వస్తే బోధకుడు ఏం చేస్తున్నాడు? నా మనస్సాక్షిని కడుగుతున్నాడు. ఎప్పుడైతే నా మనస్సాక్షి కడగబడుతుందో అప్పుడు నాలో నా ఆత్మప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. పని చేస్తాడు ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. ఫలం ఇస్తాడు. ఆ ఫలం ఏంటి? విశ్వాసం. అర్థమైందా? అంటే నాలో నా ఆత్మప్రభు పని చేస్తున్న మరలా నాకు ఏమిస్తున్నాడు? విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఈ ముందు విశ్వాసం ఏమో రక్షణ ఇచ్చింది, ఇప్పుడు ఆత్మ ఇచ్చిన విశ్వాసం ఏమో కొనసాగింపునిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎలా అంటాను, అనేకులు ఈరోజు ఆత్మిచ్చే విశ్వాసాన్ని పొందుకుంటున్నారా? ఆత్మిచ్చే విశ్వాసాన్ని పొందుకుంటున్నారా? పొందుకోవడం లేదు. కానీ ఏం పొందుకున్నారు? విశ్వాసం ద్వారా ఆత్మనైతే పొందుకున్నారు, కానీ ఆత్మిచ్చిన విశ్వాసం లేదు. అందుకే వారు విశ్వాసం ద్వారా కొనసాగించడం లేదు. వారు విశ్వాసం ద్వారా కొనసాగించడం. మరి ఎలా కొనసాగిస్తున్నారు? తమ శక్తి ద్వారా. దాంట్లో అర్థం ఏంటంటే 10 ఆజ్ఞలు బట్టి జీవిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నారు. వాస్తవానికి తనలో ఉన్న ఆత్మప్రభు విశ్వాసాన్ని ఇస్తే ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తాం? జీవిస్తాం. విశ్వాసం ద్వారా ఏం చేస్తాం? జీవిస్తాం. అంటే ఆత్మ ఇచ్చిన విశ్వాసం ద్వారా జీవించడాన్ని ఏమంటారు? విశ్వాస మూలముగా జీవించుట. రెండోది ఆత్మానుసారంగా జీవించడం అంటే అర్థం ఏంటనుకున్నారు? ఆత్మ ఏమిచ్చింది? విశ్వాసం ఇచ్చింది. ఆ విశ్వాసం మూలంగా జీవించడాన్ని ఆత్మను అనుసరించి జీవించుట. ఆత్మ ఏమిచ్చింది? విశ్వాసాన్ని ఇచ్చింది. విశ్వాసాన్ని అనుసరించి జీవించడాన్ని విశ్వాస మూలముగా జీవించుట. ఇప్పుడు అందరూ ఏం పొందుకున్నారు? విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్నారు. కానీ ఆత్మ వారికి ఏమి ఇవ్వలేదు? విశ్వాసం ఇవ్వలేదు. అంటే అనేకులు ఈరోజు ఏమి లేదు, వారిలో ఏమి లేదు? విశ్వాసము గలవారైగా. విశ్వాసం ఉందా? మరి అనేకుల్లో విశ్వాసం ఉందా? నేను ఇలా అంటాను, రక్షణ పొందిన విశ్వాసం అందరిలో ఉందా లేదా? యేసుప్రభు నమ్మిన వారు అందరిలో ఉంది. కానీ ఆత్మ ఇచ్చిన విశ్వాసం అందరిలో ఉందా? మీరు ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు ఏమవడం లేదు, జీవించడం లేదు. ఎలా జీవించడం లేదు? విశ్వాసాన్ని బట్టి జీవించడం లేదంటే వారికి ఆత్మప్రభు ఏమివ్వలేదు? విశ్వాసం ఇవ్వలేదు. అంటే వారి మనస్సాక్షిని ఏం చేయబడలేదు? మనస్సాక్షి శుద్ధి చేయబడితే ఆత్మప్రభు ఏమిస్తాడు? విశ్వాసం ఇస్తాడు. ఆ విశ్వాసం ద్వారా ఏం చేయాలి? ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని బట్టి జీవించాలి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఒక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో
లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఎందుకు ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? సంఘానికి రాశారు. సంఘానికి రాసి ఏమంటున్నారు? మీలో విశ్వాసం ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అదేంటి విశ్వాసం లేకుండా దేవుని పిల్లలు అయ్యారా? తమ్ముడు, వీళ్ళందరూ ఎవరు? సంఘం అంటే ఎవరు? విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్నారు, విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు అయ్యారు, సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన వారిని ఏమంటున్నాడు? మీలో విశ్వాసం ఉందో లేదో ఒకసారి చూసుకోండి అని అంటాడు. అంటే ఇదే విశ్వాసం. ఆత్మ ప్రభు ఇచ్చిన విశ్వాసం. ఆత్మ ప్రభు ఇచ్చిన విశ్వాసం అంటే ఆత్మ ప్రభు ఇచ్చిన విశ్వాసం అందరిలో లేదు. కానీ విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారంటే ఆత్మను ఇచ్చిన విశ్వాసం అందరికి ఉంది, కానీ ఆత్మ ఇచ్చిన విశ్వాసం అందరిలో లేదు. అందుకు పౌలు గారు అంటారు, మీదో విశ్వాసం ఉందో లేదో ఒకసారి మిమ్మల్ని మీరే చూసుకోండి. అలా చూసుకోనని ఏడాలి మీరు ఏమవుతారు అన్నాడు అక్కడ? భ్రష్టులు అవుతారు. ఏమవుతారు? భ్రష్టులు అవుతారు. ఇప్పుడు నేను ఎలా అంటాను? యేసుప్రభు నమ్ముకున్న తప్పులు చేస్తున్నారు లేదు, చేయడం లేదంట. జాన్ ప్రసాద్ చేస్తున్నారు లేదా? చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అది వినండి, వారి దగ్గర ఏ విశ్వాసం లేదు, ఆత్మ ఇచ్చిన విశ్వాసం లేదు. ఆత్మ ఎందుకు వారికి విశ్వాసం ఇవ్వలేదు? ఆత్మ ప్రభువు పని చేయడం లేదు. ఆత్మ ప్రభు ఎందుకు పని చేయడం లేదు? వారి మరలా వెనక్కి వచ్చారు మీరు. వినండి, మన హృదయాలు కడగబడినప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఆత్మప్రభు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు కడగబడవలసింది హృదయమా మనసాక్ష? హృదయం కడగబడాలా మనసాక్షి కడగబడాలా? అసలు నేను ఎలా అంటాను? హృదయం కడగబడింది కాబట్టి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మరలా నీ హృదయం కడగబడి పెట్టి అలా నీ హృదయం కడగబడింది కాబట్టి నీలోకి ఆత్మప్రభు వచ్చాడు. ఇప్పుడు నీలో ఆత్మప్రభు పని చేయాలంటే కడగబడవలసింది హృదయం కాదు, కడగబడవలసింది మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? హృదయం ఒక్కసారే. హృదయం ఎన్నిసార్లు కడగబడుతుంది? ఒక్కసారి. రక్షణ ఎన్నిసార్లు పొందుతాం? ఒక్కసారి. నీతిమంతులు ఎప్పుడు ఎన్నిసార్లు తెచ్చబడతాం? ఒక్కసారి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి విశ్వాసం ఉంచినప్పుడు మన హృదయం ఏం చేయబడింది? కడగబడింది. ఎన్నిసార్లు? ఒక్కసారే. ఇప్పుడు మనలోనికి ఎవరు వచ్చారు? ఆత్మప్రభు వచ్చాడు. ఇప్పుడు మనలో ఆత్మప్రభు ఏం చేయాలి? పని చేయాలి. ఆయన పని చేయాలంటే నీ మనస్సాక్షి ఏం చేయబడుతుండాలి? కడగబడుతూ ఉండాలి. అంటే ఈ మనస్సాక్షిని కడిగే బాధ్యత ఎవరిది? మనస్సాక్షిని కడిగే బాధ్యత ఎవరిది? మనస్సాక్షిని కడిగితే నేను పని చేస్తాను అంటున్నాడు ఆయన లోపడండి. మనస్సాక్షి కడిగితే ఆయన ఏం చేస్తాడు? పని చేస్తాడు. మనస్సాక్షి కడిగే బాధ్యత ఎవరిది? సేవకుడిది. మనస్సాక్షి కడిగే బాధ్యత ఎవరిది? సేవకుడు. అందుకే ఉన్నాడు గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు ఏం చేయాలి? ప్రతిరోజు పల్లెములో నీళ్లు వేసి ఏం కడగాలి? పాదాలు కడగాలి. ఆ పాదాలు ఏంటి? మనస్సాక్షిని కడగాలి. అంటే ఒక సేవకుడు, గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడైతే, వినండి, నమ్మకమైన గృహ నిర్వాహకుడు అయితే ఏం చేస్తాడు? మనస్సాక్షిని కడుగుతాడు. మనస్సాక్షి కడగడం వల్ల అతనిలో ఆత్మప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. అప్పుడు పని చేసిన ఆత్మప్రభు ఎవరిని ఇస్తాడు? విశ్వాసాన్ని ఇస్తాడు. అప్పుడు అతను దేని బట్టి జీవిస్తాడు? విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు. అంటే ఒక విశ్వాసి మనస్సాక్షి కడగబడడం లేదంటే అతనిలో ఆత్మప్రభు ఏం చేయడం లేదు? పని చేయడం లేదు. పని చేయకపోతే ఏమివ్వడం? విశ్వాసం ఇవ్వడం. ఈ విశ్వాసం అనేది ఏంటి? ఫలమా? ఫలం. ఈ విశ్వాసం ఏంటి? ఫలం. అంటే ఎవరు అయితే ఆత్మ ఇచ్చిన విశ్వాసం అనేది ఉంటుందో వారి విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తారు? జీవిస్తారు. ఇప్పుడు అందరిలో విశ్వాసం లేదు అంటే అర్థం ఏంటి? ఆత్మ ఇచ్చిన విశ్వాసం అందరిలో లేదు. ఆత్మనిచ్చిన విశ్వాసం ఉందా? ఆత్మనిచ్చిన విశ్వాసం అందరిలో ఉంది, కానీ ఆత్మిచ్చిన విశ్వాసం అందరిలో లేదు. అందుకే మనం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే ఇప్పుడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని అనగానే ఏ విశ్వాసం అది? రక్షణ ఇచ్చిన విశ్వాసమా? కొనసాగించే విశ్వాసమా? కొనసాగించే విశ్వాసం. కొనసాగించే విశ్వాసం లేకపోతే విశ్వాసం ఏమవలేడు? జీవించలేడు. జీవించకపోతే ఏం చేయలేడు? ఫలించలేడు. జీవించకపోతే ఏం చేయలేడు? జయించలేడు కదా. ఇప్పుడు ఈ రోజు వాస్తవానికి జీవిస్తేనే జయిస్తాం. రోమ 8:2 ప్రకారం ఏంటి? జీవించుట. రోమ 8:37 ప్రకారం ఏంటి? జయించుట. అంటే మనం జీవిస్తే జయిస్తాం. ఎలా జీవించాలి? విశ్వాసాన్ని బట్టి జీవించాలి.
విశ్వాసాన్ని బట్టి జీవించాలంటే విశ్వాసాన్ని మనకు ఆత్మప్రభు ఇవ్వాలి. ఆత్మప్రభు ఇవ్వాలంటే ఆత్మప్రభు ఏం చేయాలి? పని చేయాలి. ఆత్మప్రభు ఎప్పుడు పని చేస్తాడు? మనస్సాక్షి కనబడుతున్నప్పుడు ఆత్మప్రభు ఆత్మ విశ్వాసాన్ని ఇస్తాడు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో కొంతమంది ఇక్కడ లేరు, నాగేంద్ర నిజమే కదా? వినండి, అంటే ప్రభుని నమ్మగానే మన హృదయం ఏం చేయబడింది? కడగబడింది. ఎన్నిసార్లు కడగబడతాడు? హృదయం కడిగాడు దేవుడు. కడిగి ఏం చేశాడు? పరిశుద్ధాత్మ మన హృదయంలో పంపించాడు. యేసు ప్రభు నమ్మిన వారు అందరిలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సాక్షి కడగబడితే ఆయన పనిచేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరి మనస్సాక్షి అయితే పవిత్రంగా ఉంటుందో వారిలో ఆయన పనిచేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షి కడిగే బాధ్యత ఎవరిది? సేవకుడిది. ఇప్పుడు ఒక నమ్మకమైన గృహ నిర్వాహకుడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, ఒక నమ్మకమైన సేవకుడి దగ్గరికి వెళ్తున్నావు. అప్పుడు ఆ నమ్మకమైన సేవకునికి ఇతను హృదయం కడగబడింది, ఇతను మనస్సాక్షిని నేను కడగాలి అన్న విషయం తెలిసింది అనుకోండి. ఆ సేవకుడు ఏం చేస్తాడు? నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా ఉండి, బాబు నీ హృదయం కడగబడింది, నీలో ఆత్మప్రభు ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, కాబట్టి నీ మనస్సాక్షి కడగబడాలి అని ఇప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? మనస్సాక్షి కడుగుతున్నాడు. మనస్సాక్షి కడగబడడం ద్వారా లోపల ఆత్మప్రభు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అప్పుడు పని చేసి ఆత్మప్రభు ఏమిస్తున్నాడు? విశ్వాసం అనే ఫలాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరి మనస్సాక్షి అయితే కడగబడుతుందో దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? ఆత్మ ఏమిచ్చింది? పరిశుద్ధాత్మ విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆత్మఫలం ద్వారా పొందుకున్న విశ్వాసం అందరిలో ఉందా? లేదు, అది కొంతమందిలో ఉంది. కానీ ఆత్మనిచ్చిన విశ్వాసం అందరిలో ఉందా? అందరిలో. నేను యేసుప్రభు నమ్మిన వారు అందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ ఆత్మప్రభు ఇచ్చిన విశ్వాసం అందరిలో లేదు. అందుకు పౌలు గారు ఏమంటున్నారు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి, ఎందుకంటే అందరిలో విశ్వాసం లేదన్నాడు. చూడండి అన్నమాట. తెస్సలోనికైకి రాసిన చాలా ముందుకెళ్ళాలి కానీ ఇక్కడే ఆపేస్తున్నారు మీరు. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం. తుదకు సహోదరులారా అని అన్నాడా? అమ్మ వినండి, తుదకు సహోదరులారా అన్నాడు కదా అని 2వ వచనం చివరి లైన్లో ఏమన్నాడు చూడండి. విశ్వాసం అందరికీ. విశ్వాసం అందరికీ. ఈ విశ్వాసం ఏ విశ్వాసం? ఆత్మ ఇచ్చిన విశ్వాసమా? ఆత్మను ఇచ్చిన విశ్వాసమా? ఆత్మ ఇచ్చిన విశ్వాసమా? ఆత్మ ఇచ్చిన విశ్వాసం. ఆత్మను ఇచ్చిన విశ్వాసం అందరిలో ఉంది. దీన్ని ఏమంటారు? ఇది ఎన్నిసార్లు విశ్వాసం? ఒక్కసారే. ఇది రక్షణ సంబంధమైన విశ్వాసం. కానీ ఇప్పుడు అందరిలో ఏముండాలంటున్నాడు ఆయన? ఆత్మ ఇచ్చిన విశ్వాసం ఉండాలి. అందుకేమన్నాడు? మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో చూసుకోండి. అందరిలో ఏమి లేదు. వీళ్ళు దేవుని పిల్లలు కాదా? నిజమా? జాస్వా దేవుని పిల్లలే కాదా? దేవుని పిల్లలే. కానీ వీరిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. వీళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు. మరి దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు లేదా? పానికి ఇస్తున్నారు లేదా? ప్రార్థన చేస్తారు లేదా? పాటలు పాడుతున్నారు లేదా? కానీ ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. మరి విశ్వాసం లేకపోతే మరి వాళ్ళు ఎలా జీవించగలుగుతారు? మరి ఒక విశ్వాసం ఎలా జీవించాలి? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించాలి. మరి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించాలని అసలు సంఘాల్లో ఉన్న వారికి ఏమి లేదు, విశ్వాసం అనేది లేదు. అంటే ఈ విశ్వాసం ఏంటి? కొనసాగించే విశ్వాసం. ఈ విశ్వాసం ఏంటి? కొనసాగించే విశ్వాసం. నేను ఇలా అంటాను, ఎర్ర సముద్రం దాటించే విశ్వాసమా, యోర్దాను దాటించే విశ్వాసమా? ఆయన దొరికిపోయారు కదా అందరూ. యోర్దాను దాటించే విశ్వాసం. ఆల్రెడీ మనం ఏం దాటాం? ఎర్ర సముద్రం దాటాం. ఎర్ర సముద్రం దాటాం. మనం దాటవలసింది ఏంటి? యోర్దాను. యోర్దాను దాటితే ఎక్కడ ప్రవేశిస్తాం? శ్వాసంలోకి ప్రవేశిస్తాం. అంటే ఇప్పుడు మనం దాటవలసింది అదేంటి? యోర్దాను. యోర్దాను దాటడానికి ఏ విశ్వాసం కావాలి? ఆత్మ ఇచ్చు విశ్వాసం. ఆత్మ ఇచ్చు విశ్వాసం. దీని ఏమంటాడు? కొనసాగించే విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరికి ఉందో వారు ఏం దాడతారు? యోర్దాను దాడతారు. యోర్దాను దాడితే ఎక్కడ ప్రవేశిస్తారు? యోర్దాను దాడితే ఎక్కడ ప్రవేశిస్తారు? స్వాస్యములోనికి ప్రవేశిస్తారు. అంటే మనం స్వాస్యములోని ప్రవేశించాలంటే మనందరూ యోర్దాను దాటాలి. యోర్దాను దాటడానికి మనకి ఏం కావాలి? ఆత్మ ఇచ్చిన విశ్వాసం కావాలి.
దాన్ని ఇంకో పేరు చెప్పాను, కొనసాగించే విశ్వాసం మనకి కావాలి. ఈరోజు అనేక మంది ఎర్ర సముద్రం దాటారు, కానీ ఏం దాటలేకపోతున్నారు? ఎందుకు దాటలేకపోతున్నారు? ఆత్మ ఇచ్చిన విశ్వాసం వారిలో లేదు, కొనసాగించే విశ్వాసం వారిలో లేదు. మరి వారి విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నారా? నడుచుకోవడం లేదు. మరి విశ్వాసాన్ని బట్టి నడుచుకోకపోతే దేన్ని బట్టి నడుచుకుంటారు? తమ శక్తితో. రెండోది ఇంకా విశ్వాసానికి వ్యతిరేకమైంది ఏంటి? విశ్వాసానికి వ్యతిరేకమైంది ఏంటి? విశ్వాసానికి వ్యతిరేకమైన ధర్మశాస్త్రమే. ఇప్పుడు వినండి, రోమపత్రిక ఉందా? రోమపత్రిక అంత సారం ఏంటంటే కృప, దానికి వ్యతిరేకమైన ధర్మశాస్త్రం అని చెప్పాడు. గలతీ పత్రికలోకి వెళ్తే విశ్వాసము, దానికి వ్యతిరేకమైంది ధర్మశాస్త్రం అని చెప్పాడు. తిమోతికి రాసిన పత్రికలోకి వెళ్ళామనుకోండి, సువార్త, దానికి వ్యతిరేకమైంది ధర్మశాస్త్రం. సువార్త ధర్మశాస్త్రం రెండు ఒకటేనా? కాదు. విశ్వాసం ధర్మశాస్త్రం రెండు ఒకటేనా? కాదు. కృపా ధర్మశాస్త్రం రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. అర్థమైందా? కాబట్టి ఒక వ్యక్తి ఆత్మిచ్చిన విశ్వాసం లేదంటే, అతడు కొనసాగించే విశ్వాసం లేదంటే అతను దేని బట్టి జీవిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నాడు. విశ్వాసికి ధర్మశాస్త్రం నియమించబడిందా? నియమించబడలేదు. విశ్వాసి దేని బట్టి జీవించాలి? విశ్వాసాన్ని బట్టి జీవించాలి. దేని బట్టి జీవించకూడదు? ధర్మశాస్త్రం బట్టి జీవించకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రం విశ్వాసికి నియమించబడలేదు. కానీ దేని బట్టి జీవిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తారు. మరి ధర్మశాస్త్రం బట్టి జీవిస్తే ధర్మశాస్త్రం దేనికి బలం? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56. మరణపు ముళ్ళు పాపముకున్న బలము ఏంటండి? పాపముకున్న బలం ధర్మశాస్త్రం అని అంట. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. జాసు ఏముంది? ధర్మశాస్త్రం ప్రవేశించింది. దేనికోసం అన్నాడు? అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశం. ఇప్పుడు ధర్మశాస్త్రం వస్తే అపరాధం తగ్గాల పెరగాల? వాస్తవానికి ఏమవ్వాలి? తగ్గాలి. ఎందుకు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు. అంటే 10 ఆజ్ఞలు ఏం పెంచుతున్నాయి? అపరాధాన్ని ఏం చేస్తున్నాయి? విస్తరిస్తున్నాయి. పాపానికి బలం ఏంటన్నాడు? ధర్మశాస్త్రం. ఇప్పుడు ఈ విశ్వాసి ఆత్మనిచ్చిన విశ్వాసం ఇతను పొందలేదు కాబట్టి కొనసాగింపుకి దేని మీద ఆధారపడిపోయాడు? ధర్మశాస్త్రం మీద ఆధారపడి. రక్షణ పొందడానికి ఏమో విశ్వాసం ఉంచాడు, రక్షణ పొందాడు. కానీ కొనసాగింపు దగ్గరికి వచ్చేటప్పటికి అతనిలో ఆత్మపరం ఏమివ్వలేదు? విశ్వాసం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ విశ్వాసాన్ని కొనసాగించే విశ్వాసం లేదు కాబట్టి దేని మీద ఆధారపడ్డాడు? ధర్మశాస్త్రం మీద ఆధార. ఏం చేసిందంటది? రోమపత్రిక 7వ అధ్యాయం చూడండి, 8వ వచనంలో ఏముంది? అయితే పాపము ఆజ్ఞను ఏం చేసుకుంది? హేతు చేసుకుంది. అప్పుడు సకల విధమైన దురాశలు ఆయన ఏమైపోయి చచ్చిపోయినాయి. ఏం చచ్చిపోయినాయి అని ఉందా? ఆజ్ఞలు రాగానే నాలో దురాశలు ఏమవుతున్నాయి? దురాశలు పెరుగుతున్నాయి. తర్వాత 6వ వచనం చూడండి, 6:5. ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు. 5వ వచనం కనబడిందా? ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు. అంటే ఒక విశ్వాసి ఆత్మిచ్చిన విశ్వాసం లేకపోతే దాని పేరేమన్నారు? ఆత్మిచ్చిన విశ్వాసాన్ని ఏ విశ్వాసం అని చెప్పారు? రక్షణ సంబంధమైన విశ్వాసమా? కొనసాగించే విశ్వాసం. కొనసాగించే విశ్వాసం ఎవరిలో లేదు? విశ్వాసులో లేదు. కొనసాగించే విశ్వాసం ఎప్పుడైతే లేదో ఇప్పుడు అతను దేని మీద ఆధారపడ్డాడు? ధర్మశాస్త్రం మీద ఆధారపడి. దేని బట్టి జీవిస్తున్నాడు? ధర్మశాస్త్రం బట్టి జీవిస్తే ధర్మశాస్త్రం పాపానికి ఏమై ఉంది? బలమై ఉంది. ధర్మశాస్త్రం వస్తే పాపం ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే ఆజ్ఞ పాపానికి ఏమిస్తుంది అన్నాడు? బలం ఇస్తుంది. అప్పుడు నాలో ఏం పుడుతున్నాయి? పాపేచ్ఛలు పుడుతున్నాయి, ఇంకా దురాశలు పుడుతున్నాయి, ఇంకా చెడు తలంపులు పుడుతున్నాయి. చివరికి ఇలా అన్నాడు, వేలి చెయ్యాలన్న కోరిక నాకున్నది కానీ. చూడండి ఎక్కడుందా మాట? 18వ వచనం 15 చదవండి. ఏలనగా నేను చేయనెరుగుదును, నేను చేయనిచ్చినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇప్పుడు వినండి, విశ్వాసులు అందరూ బాధపడేది ఏంటి చెప్పండి? ఏం చేయకూడదు అనుకుంటారో అదే చేస్తారు.
తమ్ముడు నాగేంద్ర అదేనా? తప్పు చేయకూడదన్న ఆలోచన ఎంతమందికి ఉండదు? నిజానికి వాస్తవానికి ప్రతి విశ్వాసం కూడా ఏమన్నా తెలుసా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను ఏ తప్పు చేయకూడదని, నేను ఏ తప్పు చేయకూడదని అని అనుకుంటున్నారు. కానీ దేన్ని బట్టి, దేన్ని ఆశ్రయంగా తీసుకొని, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని తప్పు చేయకూడదు అని అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం తప్పు చేయమంటుందా, తప్పు చేయొద్దంటుందా? ఇక్కడ దొరికిపోతారు. ధర్మశాస్త్రం తప్పు చేయమంటుందా, చెయ్యొద్దంటుందా? చెయ్యొద్దనే చెప్తుంది ధర్మశాస్త్రం. నరహత్య చెయ్యొద్దు, రెండోది దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, చెయ్యొద్దు అని చెప్పే ధర్మశాస్త్రమే. కానీ ధర్మశాస్త్రం వస్తుంది, నా శరీరంలో పాపానికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను? పాపం చేస్తున్నాను. అంటే ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. చెప్పండి, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైంది కాదు. ఇప్పుడు ధర్మశాస్త్రం వస్తుంటే నాలో ఉన్న పాపానికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తున్నాను? పాపం చేస్తున్నాను. ప్రతి విశ్వాసులు ఉన్న ఆలోచన ఏంటి? పొద్దున్న లేచిన కాంచి నేను పాపం చేయకూడదు, చెడు ఆలోచనలు చూడకూడదు, చెడు తలంపులు చూడకూడదు, అంత ఎందుకండి సెల్లో ఏ చెడు బొమ్మ నేను చూడకూడదు అనా? ఇలాగ అనుకుంటూ ఏమనుకుంటాం? బండి మీద వెళ్ళినా కానీ ఏ సినిమా పోస్టర్ చూడకూడదు. నేను అలా అనుకునేవాడిని, ఏ సినిమా పోస్టర్ చూడకూడదు అని అనుకుంటే బండి మీద వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళినా బుర్ర తిరిగిపోయేది, సినిమా పోస్టర్ వైపు తిరిగిపోయేది. అంటే నేను అనుకున్నవాడిని చూడకూడదు అనుకున్నాను కదా అని అనుకుంటే అప్పుడు అర్థమైంది. అప్పుడు ఎందుకు కావలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే అప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరించి జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయకూడదు అని కూడా అదే చేస్తాం. కానీ ఈరోజు విశ్వాసులు అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నారు? తప్పు చేయకూడదన్న ఆలోచన అందరికీ ఉంది, పాపం చేయకూడదన్న ఆలోచన అందరికీ ఉంది, కానీ వారి వల్ల కావడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏది నేను చెయ్యాలనుకుంటున్నాను దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను దాన్ని నేను చేస్తున్నాను. దీనికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? దానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? జాసు, ఇప్పుడు నువ్వే ఇదే ఫైటింగ్ లో ఉన్నావు, ఇదే పోరాటంలో ఉన్నావు అనుకొని చెడు మాట్లాడకూడదు అదే మాట్లాడేస్తున్నావు. అప్పుడు నువ్వు వెళ్ళి బోధకుడి దగ్గరికి వెళ్ళి అడిగావు, ఏమంటే ఇలాగ ఎందుకు ఉంటుందని నాకు అర్థం అవుతలేదు, నేను మేలు చేయాలనుకుంటున్నాను, మేలు చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను ఎందుకంటే అని అంటే ఆయన ఏం చెప్తాడండి? అమ్మా, నువ్వు వారం చేయడం లేదు సరిగా, అందుకని నువ్వు శనివారం ఎందుకు నువ్వు శనివారం రావడం లేదు అందుకే నువ్వు ఎలా చేస్తావు అని అంటాడా? ఇంకా నాయంద్ర, నువ్వు ఎవరినైనా అడిగావు అనుకుని ఏం చెప్తారు? నువ్వు సరిగా ప్రార్థన చేయడం లేకపోవడం అందువల్ల ఇలాగైపోతున్నావు అంటాడు. ఉపవాసం సరిగా ఉండడం లేదు, నువ్వు అందుకే ఇలాగ అయిపోయావు అని అంటారు. ఇంకా జాన్ ప్రసాద్ గారు, మీరేమనుకున్నారు? మీరు సరిగా వాక్యం చదవడం లేదు కాబట్టి ఇలా ఉంటున్నావు, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు, సరిగా నువ్వు ఉపవాసం ఉండడం లేదు కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు. వినండి, ఎందుకు వాస్తవానికి ఇది ఏది కాదు. కానీ వాస్తవం చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారు? అదే అనుకుని ఏమనుకుంటారంటే, నేను మొన్న 4 వారాలు ఉపవాసం ఉన్నాను కాబట్టి కొంత శరీరాన్ని ఏం చేసుకున్నాను, నలగొట్టుకున్నాను. అంటే చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటి? శరీరం అంత నలిగిపోతానంట, అంత పాపం చేయకుండా ఉంటావంట. వినండి, ఆ రోజుకి ఏదో నువ్వు అదుపు కంట్రోల్ చేసుకుంటావేమో కానీ తర్వాత మళ్ళీ అదే చేస్తావు. దానికి వాస్తవం ఏంటి? నువ్వు శరీరాన్ని నలగొట్టేసుకుంటే నేను పాపం చేయకుండా ఉంటాను, శరీరాన్ని నలగొట్టేసుకుంటే పవిత్రంగా ఉంటాను అని అనుకొని దేహాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? శిక్ష చేసుకుంటున్నావు, దేహాన్ని నలగొట్టుకుంటున్నావు. వినండి, అది చాలా రాంగ్. కొలసి పత్రికలు అన్నాడు, నీ దేహాన్ని నువ్వు శిక్ష చేసుకున్న దాని వల్ల ఏ ప్రయోజనం లేదని. అర్థమైంది? అంటే ఎందుకు ఒక విశ్వాస సఫర్ అయిపోతున్నాడు, ఎందుకు ఒక విశ్వాసం నేను మంచి చేయాలనుకున్నాను, కానీ మంచి ఎందుకు చేయలేకపోతున్నాను అని ప్రశ్నలతో ఉండిపోతున్నాడు. దానికి జవాబు ఏంటంటే, అతడు కొనసాగించే విశ్వాసం అతని దగ్గర లేదు. కాబట్టి అతను దేని బట్టి జీవిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తూ ఏమనుకుంటున్నాడు? పాపం చేయకూడదు అని అనుకుంటున్నాడు. కానీ ధర్మశాస్త్రం పాపానికి ఏమై ఉంది? బలమై ఉంది. అతను ఏం చేయకూడదు అనుకున్నాడు, దాన్నే చేస్తున్నాడు. అందుకే మీరు ఎవరైనా ప్రశ్న అడగండి, ఏమడుగుతారంటే, నువ్వు పాపం చేయకుండా ఉన్నావా అని అడగండి. ఎవరినైనా పాపం చేయకుండా ఉంటున్నావా, చెడు ఆలోచన చూడకుండా ఉన్నావా అని అడిగితే ఏమంటారు? అది నేను నీకు చెప్పవలసిన పని లేదు, అది దేవుడికి నాకే తెలిసానంట. అంటే వాస్తవానికి వాళ్ళు చెప్పుకోలేరు, కానీ ప్రైవేట్గా ఏమనుకుంటారు? వాళ్ళు మళ్ళీ మనసులో ఏమనుకుంటారు? నిజమే కదా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను ఇంకా చెడు ఆలోచన చెడు తలంపుల్లోనే ఉన్నాను, ఎందుకు ఇలాగ అయిపోతున్నాను అనుకుంటున్నారు. కానీ దీని అంతటికి కారణం ఏంటి? నేను ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడం వల్ల నాలో పాపేక్షలు కలుగుతున్నాయి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంతకీ ఇంకా చాలా మంది ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టే జీవించు, నువ్వు నరహత్య చెయ్యొద్దు, దొంగతనం
చెయ్యొద్దు, వ్యభిచారం ఈ ఆజ్ఞలన్నీ చెప్పగానే వాళ్ళేమనుకుంటున్నారు, ఇవి మంచివనుకొని రేపు నుంచి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇలా అన్నాడు, వారు శరీరానుసారంగా ప్రవర్తించి వారు దినదినము చనిపోతున్నారు. దినదినం ఏమవుతున్నారు, చనిపోతున్నారు. కానీ పైపెచ్చి ఏమనుకుంటున్నారు, అందుకే ఇలా బ్రతకడాన్నే ఆత్మానుసారంగా జీవించడం అని అనుకుంటున్నారు. వినండి, అది ఆత్మానుసారంగా జీవించడం కాదు. ఆత్మానుసారంగా జీవించడం అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఇచ్చిన విశ్వాసాన్ని పొందుకొని విశ్వాసం అనుసరించి జీవించడాన్ని ఆత్మానుసారముగా జీవించుట. ఒక విశ్వాసి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే అతను శరీరానుసారంగా ప్రవర్తించుట. విశ్వాసి ఆత్మను అనుసరించి ఆత్మిచ్చిన విశ్వాసాన్ని అనుసరించి జీవించుట ఆత్మానుసారముగా జీవించడం. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ రోజున చాలా మంది విశ్వాసులు కొనసాగించే విశ్వాసం వారి దగ్గర లేదు. అందుకు దాని వాళ్ళు ఏం ఆశ్రయించారు, ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్ళకి ఏం కలిగి ఉంటున్నారు, పాపేచ్ఛలు, దురాశలు, చెడు తలంపులు. నేను ఇలా అంటున్నాను, వాళ్ళు అలా మోసపోవడానికి కారణం ఏంటి, వాళ్ళు అలా మోసపోవడానికి కారణం ఏంటంటే వారిని వెంబడిస్తున్న వారు. ఇప్పుడు చెప్పే విశ్వాసులందరూ ఏమనుకుంటారు, ఈయన ఎలా చెప్తున్నాడు, బల్ల గుద్దేసి చెప్పేస్తున్నాడు. ఎలాగా, బల్ల ఇరిగిపోతుంది గట్టిగా కొట్టేసి, నువ్వు ఇలా బ్రతికేస్తున్నావు, నువ్వు ఇలా జీవించేస్తున్నావు అని అనగానే ఈయన వేసిన కేకల కింద నువ్వు అల్లిపోయి, అయ్యి బాబోయ్ మనమే తప్పు చేసేస్తున్నాం, ఈ పాస్టర్ గారు ఏ తప్పు చేయడం లేదని అనుకోండి. వినండి, విశ్వాసుల కన్నా ఎక్కువ తప్పులు చేసేది బోధకులే. ఎందుకు, విశ్వాసుల కన్నా ఎక్కువ ధర్మశాస్త్రాన్ని అనుసరించేది ఈ బోధకులే. అందుకే వీళ్ళు పడిపోతున్నారు. కానీ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మనమే పడిపోతున్నాం, మన పాస్టర్ గారు బెస్ట్, ఈయన తెల్ల సొక్క ఎలాగేసుకున్నాడో, ఈయన ఏ మచ్చ డాగు లేకుండా జీవించేస్తున్నాడు అని అనుకుంటున్నారు అందరూ. అర్థమైందా? కానీ ఈయన చెప్పాలి ఏంటంటే, ఇదిగో నేను ఎంత జీవించినా నా వల్ల కూడా అవడం లేదు అని చెబితే అప్పుడు విశ్వాసులు కూడా అర్థమవుతుంది, మా వల్ల కూడా అవడం లేదండి, దీని అంతటి కారణం ఏంటంటే అప్పుడు ప్రభు బయలుపరుస్తాడు, వారు బాబు నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే నీ వాళ్ళు ఎప్పటికీ కాదు, నువ్వు కృపను అనుసరించు, నువ్వు విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటేనే నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. అర్థమైందా? ఇలా పౌలు గారు చెప్తే, పౌలు గారిని ఏమన్నారు తెలుసా, అంటే పౌలు గారు పాపం చేశామని చెప్తున్నాడని ఎవరి మీద నిందేశారు, పౌలు మీద నిందేశారు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని బయట ఎక్కడ చెప్తే అన్నీ ఏమంటారు, అన్నీ ఏమంటారు చెప్పండి, అంటే ఆజ్ఞలు పాటించొద్దని అంటున్నారు, అంటే వ్యభిచారం చేసేయచ్చు అంట పర్వాలేదు, దొంగతనం చేయమని చెప్తున్నావా, చేయమని కాదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే చేస్తావు, ఏది చేయకూడదు అనుకుంటున్నావో అదే చేస్తావు. ఎందుకు, ధర్మశాస్త్ర పాపానికి ఏమై ఉంది, బలమై ఉంది. కానీ ఆత్మిచ్చిన విశ్వాసాన్ని పొందుకుంటే ఆ విశ్వాసమే నేను కొనసాగింపజేస్తుంది. ఆ కొనసాగించే విశ్వాసం ద్వారా కలిగేది ఏంటి చెప్పండి, ఒక్కొక్క ఫలం. విశ్వాసం ద్వారా కలిగేది ఏంటి, ఫలం. ఆ ఫలం ఏంటంటే ప్రేమ. విశ్వాసం ద్వారా కలిగేది ఏంటి, ప్రేమ. ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు, నేను అలా అంటాను, ప్రేమ కలిగిన వాడు దొంగతనం చేస్తాడా, ప్రేమ కలిగిన వాడు నరహత్య చేస్తాడా, ప్రేమ కలిగిన వాడు అబద్ధం ఆడతాడా, ఆడు. ఎందుకు ఆట చెప్పండి, కొనసాగించి విశ్వాసం ద్వారా అతను ఏం పొందుకున్నాడు, ప్రేమను పొందుకున్నాడు. చెప్పండి, ఏం పొందుకున్నాడు, ప్రేమను. ప్రేమ కలిగిన వాడు దొంగతనం ఎలా చేస్తాడు, ప్రేమ కలిగిన నరహత్య ఎలా చేస్తాడు, ప్రేమ కలిగిన వాడు బాగు చూపు ఎలా చూస్తాడు, ప్రేమ కలిగిన వాడు నరహత్య ఎలా చేస్తాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేను వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు అనుకుంటూ అదే చేస్తున్నారు. కానీ కొనసాగించే విశ్వాసం ద్వారా ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తున్నాడు, తప్పు చేయకుండా జీవిస్తున్నాడు. అంటే ఇతను ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడా? సారుని ఏమంటే పాడు చేసేస్తున్నాడు అని అంటే. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. జానప్రసాద్ వింటున్నావా, ఇక్కడ ఉన్నావా? చూడండి, రోమా పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ముగిస్తున్నాను నేను. 9వ వచనం, ఏలైనగా వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది ఎంతయు నిన్నవలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. వినండి, దొంగతనం చేయదు, ఆశింపవద్దు అనే ఆజ్ఞలు ధర్మశాస్త్రవాది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవలని ఆయన ఆజ్ఞ, అది ధర్మశాస్త్రమా, నూతన నిబంధన ఆజ్ఞ? అది ధర్మశాస్త్రం అక్కడ అది చెప్పాడు కదా, ఆశింపవద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల
అదంతా కూడా దేంట్లో ఉంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే వాక్యములు సంక్షేపంగా ఇముడి ఉంది. 10వ వచనం చూడండి. ప్రేమ ప్రేమ పొరుగువానికి పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? పాడు చేయడం లేదా? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం. వినండి. కొనసాగించి విశ్వాసం ద్వారా ఏం కలిగి పొందుకున్నాం మనం? విశ్వాసము ద్వారా ప్రేమ. ఎఫెసీ పత్రిక 6 అంటాడు విశ్వాసం ద్వారా ప్రేమ. ఇప్పుడు విశ్వాసం ద్వారా ప్రేమను పొందుకుంటే ఆ ప్రేమ ద్వారా ప్రేమ దేని స్థిరపరుస్తుంది? ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తుంది. వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నెరవేర్చాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో దాన్ని ఏం చేయలేరు? నెరవేర్చలేరు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేను ఇలా జీవించాలి అంతకాలం ఏం చేస్తున్నాడు? ఏం చేయకూడదు అనుకుంటున్నాడో దాన్నే చేస్తున్నాడు. కానీ విశ్వాసము, ఆత్మిచ్చిన విశ్వాసం ద్వారా కొనసాగించి విశ్వాసం ద్వారా జీవిస్తుంటే విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? ప్రేమ. ఈ ఫలాన్ని ఏమన్నాడు? ఆత్మ ఫలం. ఆత్మ ఫలము ప్రేమ కలిగిన వాడు ఏం కలిగి ఉంటాడు? పొరుగువానికి ఏం చేయడు? కీడు చేయడు. ఇప్పుడు నాలో ప్రేమ కలిగిందండి. ఇప్పుడు నేను పొరుగువానికి ఏం చేయను? కీడు చేయను. నరాజ్ చేస్తానా? దొంగతనం చేస్తానా? వ్యభిచారం చేస్తానా? చేయను. ఎందుకు? నాలో ఏం కలిగింది? ప్రేమ కలిగింది. ఇది ధర్మశాస్త్రాన్ని బట్టి కలిగిందా? కలగలేదు. దేని బట్టి కలిగింది? ఆత్మను బట్టి, అంటే విశ్వాసాన్ని బట్టి నాకు ప్రేమ కలిగింది. అంటే ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేకపోతున్నాడు? నెరవేర్చలేకపోతున్నాడు. కానీ విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. నేను ఎలా చెప్తాను? విశ్వాసాన్ని బట్టి జీవించి, ఆత్మను అనుసరించి విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. శాస్త్రులు, పరిచయలు అందరూ దేన్ని నెరవేర్చాలనుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల అయిందా? అవలేదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? వారు చెప్పుదురే గాని వారికి నమస్కారం, వాళ్ళు చెప్తారు కానీ చేయరు, వాళ్ళు పట్టించుకోకండి అని చెప్పాడంటే. ఈ రోజు కూడా అందరూ చాలా మంది బోధకులు ఏం చేస్తున్నారు? చెబుతున్నారే కానీ చేయరు. వీళ్ళు ఏమంటారు? నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా అని అంటాడు. ఈయనకే ప్రేమ ఉండదు. నువ్వు ఎలా నడుచుకుంటే ఎలా చేస్తున్నావు అని అనగానే అందరు కింద ఉన్న వాళ్ళు అందరూ బాబు మన వల్ల అవడం లేదు, మన పాస్టర్ గారి వల్ల అయిపోతుందని. ఈయన ఎటువంటి వాడు అన్నది బయటికి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటారు విశ్వాసం. అర్థమైందా? నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నావా అని అంటాడు. కానీ ఇతను ఏం కలిగి ఉంటాడు? ఇతనే ధనాపేక్ష కలిగి ఉంటాడు. నువ్వు అసూయ కలిగి ఉంటున్నావా అని అంటాడు. ఇతనికి అసూయ ఉంటుంది. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించినోడు ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేకపోతున్నాడు? నెరవేర్చలేకపోతున్నాడు. కానీ ప్రేమ, విశ్వాసం కొనసాగించే విశ్వాసాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. నేను ఎలా అంటున్నాను? మనం ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నామా? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం కాలేదు. వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ధర్మశాస్త్రం నెరవేర్చేయాలనుకుంటున్నారు. కనుక మేలు చేయాలని చేయలేక చేయకూడని కీడే చేస్తున్నారు. కానీ విశ్వాసాన్ని అనుసరిస్తున్న మనము విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఇదంతా ఇది చెప్తే పౌలు గారి మీద ఒక నింద వేశారు. ఏంటంటే ఈ నింద పౌలు గారి మీద కాదు, యేసు ప్రభు మీద కూడా వేశారు. ఏంటంటే ఇతడు మోసే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఆచరించొద్దు అంటున్నాడు అని నింద ఎవరి మీద వేశారు? ప్రభు మీద వేసేసారు, పౌలు గారి మీద కూడా వేసారు. ఎందుకేళ్ళు ఆచరించొద్దు అంటున్నారు, నెరవేర్చమంటున్నారు. ఎలా నెరవేర్చాలో చెప్తున్నారు. కానీ శాస్త్ర పరిచయాలు మనం నెరవేర్చాలని చెప్తున్నారు. కానీ అది వీళ్ళ వల్ల అవుతలేదు, వాళ్ళు వెంబడించే వారి వల్ల అవుతలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన విశ్వాసాన్ని బట్టి జీవించడం అంటే ఏంటో చెప్పాడు. విశ్వాసాన్ని బట్టి జీవించడం అంటే ఏంటో చెప్పాడు. కానీ అది అర్థం కాక వాళ్ళందరూ ఏమనుకున్నారు? యేసు ప్రభుల వారి కాలంలో చూడండి ఏమనుకున్నారు. చివరిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 19 చదవండి. మోసే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అది ఇంతకీ యేసుప్రభుని ఎందుకు చంపాలనుకుంటున్నారు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని ఇతను ఏం చేయమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇతను మేరుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించద్దు అని అంటున్నాడని ఎవరి మీద నేరం మోపేశారు? ప్రభు మీద మోపేశారు. ఇంకా మీకు అర్థమవుతుంది చూడండి. 5వ అధ్యాయం అదే యోహాను సువార్త
5వ అధ్యాయం 45 చదవండి. మీరు ఆశ్రయించున్న మోసే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి రాసిను గనుక మీరు మోసేని నమ్మినట్లయిన నన్ను నమ్ముదురు. మీరు అతని లేఖనమును నమ్మని ఎడల నా మాటలు ఎలాగా నమ్ముదురు. ఇక్కడ ఏమన్నాడు? మీరు ఆశ్రయించిన మోసే మీ మీద ఏం మోపుతున్నాడు? నేరం మోపుతున్నాడు. ఇప్పుడు ఈ యూదులు లేదా ఈ శాస్త్రులు పరిచయాలు అందరూ ఏమనుకుంటున్నారు? మోసే ధర్మశాస్త్రాన్ని మేమే నెరవేరుస్తున్నాం అని అనుకుంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి మీలో ఎవరు నీతిమంతులు కాలేరు, మీరు నా యందు ఏమంచాలి? విశ్వాసం ఉంచితే మీరు ఏమవుతారు? నీతిమంతులు అవుతారని చెప్తుంటే వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే మోసే ధర్మశాస్త్రం మనం పాటించొద్దు అని అంటున్నాడు ఇతను అని యేసు ప్రభుల మీద వీళ్ళు ఏమేశారు? నిందేశారు. సేమ్ ఇదే సువార్త ఎవరు చెప్తున్నారో తర్వాత పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్పే కాలంలో ఏమన్నారు తెలుసా? అంటే ఇతను ధర్మశాస్త్రం పాటించొద్దు అని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం పాటించకపోతే మనం పాపం చేయమని చెప్తున్నాడని ఎవరి మీద నిందేశారు? పౌలు గారి మీద నిందేశారు. వినండి, ఇప్పుడు సేమ్ యేసు ప్రభులు వారు చెప్తున్నప్పుడు ఏ నింద పడిందో, పౌలు గారు చెప్తున్నప్పుడు ఏ నింద పడిందో వినండి, ఇప్పుడు అదే నింద పడుతుంది ఈ సువార్త మీద. నేను ఎలా అంటున్నాను, ఈ సువార్త పౌలు చెప్పిన సువార్త. దేవునికి స్తోత్రం. ఈ సువార్త ప్రభు చెప్పిన సువార్త. ఈ సువార్త మీద నింద పడుతుంది. ఎందుకు పడుతుంది? ప్రభు చెప్పినప్పుడే పడింది, పౌలు గారు చెప్పినప్పుడే పడింది. ఇప్పుడు చెప్తుంటే కూడా ఇప్పుడు బోధకులు అనకండి. ఈ సువార్త సత్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును ఎవరైతే బోధిస్తున్నారో వారి మీద కూడా అదే నిందేస్తున్నారు. ఏమని తెలుసా? ఈ మధ్యలో ప్రసాద్ పాపం చేసేసినా పర్వాలేదని చెప్తున్నాడు, పాపం చేసేసినా పర్వాలేదని చెప్తున్నాడు అని చాలా మంది ఏం చేస్తున్నారు? నిందేస్తున్నారు. లేదంటే పలానా సేవకుడు ఇలాగా పాపం చేయమని చెప్తున్నారని ఏమనుకున్నారు తెలుసా? నిందేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు తెలియదు ఏంటంటే వారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దేన్ని నెరవేర్చాలనుకుంటున్నారు? 10 ఆజ్ఞలు నెరవేర్చాలనుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని వారి వాళ్ళు ఎప్పటికీ కాదు. విశ్వాసాన్ని అనుసరిస్తేనే, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. చివరిగా మాట చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసము ద్వారా. అది చాలా మంది ఏమనుకుంటున్నారు? వీళ్ళు ధర్మశాస్త్రం వద్దంటున్నారు, 10 ఆజ్ఞలు పాటించనక్కర్లేదు అని అంటున్నారు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమంటాడు చూడండి, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా. అర్థం కాకపోతే ఏమనుకుంటారు అందరూ? అలాగే అనుకుంటారు అందరూ. వీళ్ళు నిరర్ధకం చేసేయమంటున్నారు, ధర్మశాస్త్రం ఎలాగైనా జీవించేయమంటున్నారా అని అనుకుంటున్నారు. అదే విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయుచున్నామా. విను, అట్లా అంటారు. దట్ రాంగ్. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాం? స్థిరపరుస్తున్నాం. వాస్తవం ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచేది ఎవరు? విశ్వాస మూలంగా జీవించేవారు. విశ్వాస మూలంగా జీవించేవారు ఎవరు? విశ్వాస వాక్యాన్ని వినేవారు. విశ్వాస వాక్యం వినే భాగ్యం ఎవరు దొరికింది? మనకు దొరికింది. మన ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకున్న వారి వల్ల కాలేదు. విశ్వాసాన్ని అనుసరిస్తున్న మనము ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? నెరవేరుస్తున్నాం. అందరూ బడి దేవునికి స్తోత్రం. అర్థమైంది తమ్ముడు? ఈరోజు అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? 10 ఆజ్ఞలు బట్టి జీవించి 10 ఆజ్ఞలు నెరవేర్చాలనుకుంటున్నారు. కానీ 10 ఆజ్ఞలు బట్టి జీవిస్తే 10 ఆజ్ఞలు ఏం చేయలేరు? నెరవేర్చలేరు. కానీ విశ్వాసం కొనసాగించి విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు విశ్వాస మూలంగా జీవిస్తే, చెప్పండి, విశ్వాస మూలంగా జీవించే వారికి కలిగేది ఏంటి? ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమని చెప్తుంది ఎవరు? మనమే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమని చెప్తుంది ఎవరు? మనమే. కానీ అందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళకి ధర్మశాస్త్రం వద్దంటున్నారని మొత్తం అంటున్నారు. మనం ధర్మశాస్త్రం వద్దని అని కాదు. ధర్మశాస్త్రం జ్ఞాన స్వరూపమైంది, నీతి గలది, ఉత్తమమైంది, మంచిదే. చెడ్డదని ఎప్పుడు చెప్పలేదు. చెప్పాను నాగేంద్ర, మంచిది కాదన్న మంచిదే. కానీ మన శరీరం ఏం నివసిస్తుంది? పాప నియమం ఉంది. పాప నియమం ఉన్న శరీరం దగ్గర ధర్మశాస్త్రం చేస్తే ఏమవుతుంది? పాపం జీవులోనికి వస్తుంది. పాపం జీవులోనికి వచ్చి నన్ను ఏం చేస్తుంది? చంపుతుంది. ఈ చంపుతుందంటే అర్థం ఏం చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది చేయలేడు, ఏం చేయకూడదు అనుకుంటున్నాడో అదే చేస్తాడు. కానీ విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ఖచ్చితంగా అతను ఏం కలిగి ఉంటాడు? ప్రేమ కలిగి ఉంటాడు. ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రం ఏం చేస్తాడు?
నెరవేరుస్తాడు. అంటే ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు కూడా నెరవేరుస్తాడు. ఆమె అర్థమైంది. ప్రేమ కలిగిన వాడు అప్పుడు నీ చూపులు ఆటోమేటిక్గా మారిపోతాయి. ప్రేమ కలిగినప్పుడు నీ ఆలోచన మారుతాయి, నీ మాట విధానం మారుతుంది, నీ నడవడికి మారుతుంది, నీ తీరు మారుతుంది. అప్పుడు మీరేమనుకుంటారంటే మరి అందరూ అలాగే అయిపోయారంటే అని అంటే వెంటనే ఎవరు అవ్వరు. అర్థమైందా? నడిచే కొద్దికి ఒక్కొక్కడిగా ఏమవుతుంది? పరిపూర్ణం అవుతాం. అర్థమైందా? ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు దేవాలయంలోకి వెళ్ళి కనపరుచుకుని అన్నారు. అప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారా? అందరూ ఒకసారి బాగుపడ్డారా? కొంచెం బాగుపడ్డారా? మొదట కొంచెం ఒకడు, తర్వాత ఒకడు. అలాగే విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకుంటున్నప్పుడు అందరిలో ఒకసారి మార్పు అనేది రాదు. అది ఒక్కొక్కరుగా మార్పు వస్తుంది. నీలో మార్పు వచ్చింది కదా అని ఎదుటి వాడిని ఏం చెయ్యు? చిన్నగా చూడడం. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడైతే ఎదుటివాడి మీద ఏం చూపించేస్తాడు? ఎప్పుడు లోపాలు చూపిస్తాడు. నువ్వు బతకలేకపోతున్నావు, నీ చూడు ఎలా బతికేస్తున్నాను అంటాడు. కానీ అదే విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ఏమనుకుంటాడు తెలుసా? ఎందుకు? అతని సామర్థ్యంతో బతకడం లేదు, దేవుని శక్తి చేత బ్రతుకుతున్నాడు కాబట్టి ఏమంటాడు? తమ్ముడు నువ్వేం కంగారు పడకు, ఎందుకంటే నేను కూడా అదే బలహీనత ఒకప్పుడు ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు, నిన్ను ఒక రోజున విడిపిస్తాడు. అదే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ఏమంటాడు తెలుసా? ఇంతవరకు పాపం చేసి నువ్వు పెద్ద గొప్పడు అనుకున్నాను, నేను ఇంత దొంగతనం చేసావా, ఇంత విచారం చేసేసావా, నేను చూడ ఎలా బతుకుతాను, నువ్వు అలా బ్రతకడం లేదని. ఇందుకు వాస్తవానికి నువ్వు చేసేసావా అని అంటున్నాడు. కానీ ఆ మొహం చూపులతో కూడా ఉన్నాయి. కానీ అది ఇట్లు దొరకలేదు దొంగ, నువ్వు దొరికింది దొంగ. అర్థమైందా? కానీ అదే విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ఏం కలిగి ఉంటాడు? ప్రేమ కలిగినాడు ఏం చేయడు? తప్పు చేయడు. ఇప్పుడు నేను వాస్తవానికి ప్రేమ కలిగి జీవిస్తున్నాను. తమ్ముడు జాషువా ఎక్కడ పడిపోయాడు అనుకోండి. ఇప్పుడు నేను ధర్మశాస్త్రం బట్టి జీవిస్తే ఏం చేస్తాను? జాషువా కానీ నేనే బెస్ట్ అనుకుంటాను. కానీ అదే విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటే నేనంటే నాకు ఏం కలుగుతుందో తెలుసా? ఒకప్పుడు నేను కూడా అటువంటి బలహీనతలే కలిగి ఉన్నాను. కానీ ప్రభు నన్ను ఏం చేశాడు? నన్ను విడిపించాడు. తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నేను ఒకప్పుడు అక్కడే ఉన్నాను, నన్ను ప్రభు విడిపించాడు, నిన్ను కూడా ప్రభు ఒకరోజు. ఇది విశ్వాసాన్ని బట్టి కలిగే ప్రేమ. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నారు కనుక అందరు ఇప్పుడు ఎదుటివాడి బలహీనతలు ఎక్కువ చూసుకుంటున్నారు. ఇంక ఇతను ఏమండి, ఇంకా ఇతను ఎలా జీవిస్తున్నాడండి, ఇతను ఎలా బ్రతుకుతున్నాడండి. ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళందరికీ ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఏం కనబడతాయి? లోపాలు కనబడుతుంటాయి. అందుకే ఎవరు ప్రేమించలేకపోతున్నారు. కానీ విశ్వాసాన్ని బట్టి జీవించేవాడికి ఎదుటి వాళ్ళు ఏం కనబడదు, లోపాలు కనబడు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అదే లోపంలో ఉన్నాను. కానీ ప్రభు నన్ను ఏం చేశాడు? విడిపించాడు. ప్రభు నన్ను విడిపించాడు కాబట్టి ఇదిగో తమ్ముడు నిన్ను కూడా ప్రభు ఒక రోజున విడిపిస్తాడు. నువ్వు విశ్వాసాన్ని బట్టి మాత్రమే నడుచుకో, ప్రభుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడి యొక్క నడిచే విధానం వేరుగా ఉంటుంది, విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు నడవడికి వేరుగా ఉంటుంది. ఈ రోజున సంఘాల్లో విశ్వాసాన్ని బట్టి జీవించడం లేదు. ఎందుకంటే ఆత్మ వారికి ఏమి ఇవ్వలేదు, విశ్వాసం ఇవ్వలేదు. ఎందుకు ఆత్మవిశ్వాసం ఇవ్వలేదు? ఆత్మ ప్రభు పని చేయడం లేదు. ఆత్మ ప్రభు ఎందుకు పని చేయడం లేదు? వారి మనసాక్షులు కడగబడడం లేదు. మనసాక్షి ఎందుకు కడగబడడం లేదు? అతను నమ్మకమైన సేవకుడు కాదు కాబట్టి. నమ్మకమైన పరిచారకుడు అయితే, నమ్మకమైన సేవకుడు అయితే మనసాక్షి కడుగుతాడు. కానీ ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు? నమ్మకమైన పరిచారకులు కాకపోవడం వల్ల కడగబడిన హృదయాలను, ఇంకా నీ హృదయం కడగబడిందా, నువ్వు ఇంకా నీతిమంతుడు అయ్యావా, నీతిమంతుడు అయిన వాడిని పట్టుకొనే ఇంకా నీతిమంతుడు కావాలని చెప్తున్నారు. పరిశుద్ధుడైన వాడిని నువ్వు పరిశుద్ధుడు కావాలంటున్నారు. కడగబడి హృదయం కలిగినా ఇంకా నీ హృదయం కడగబడలేదంటారు. అంటే వీళ్ళందరూ ఎవరు? ఇలా అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, గ్రహింపు లేని బోధకులు. ఎవరెళ్ళు అంటే యేసు ప్రభు ద్వారా విశ్వసించినప్పుడు ఏం కలిగిందో గ్రహింపు లేకుండా ఏమైపోయారు? వీళ్ళందరూ బోధకులు అయిపోయారు. ఎంత బోధకులు అయిపోయారు? బిషప్లు, రెవరెండ్లు, ఇంకెవరు గుర్తుకొస్తలేదా? ప్రిన్సిపాల్, లెక్చరర్లు, వీళ్ళందరూ అయిపోయారు. ఎంతకి వీళ్ళు అందరూ అయిపోయారు? తిమోతి రాసిన మొదటి పత్రిక గ్రహింపు లేని వారు. యేసుప్రభు నమ్మినప్పుడు ఏం జరిగిందో కూడా వీళ్ళకి తెలియకుండానే బోధకులు అయిపోయారు. అర్థమైంది? అందుకు వీళ్ళ వల్ల ఏమవుతుంది? మనసాక్షులు పాడవుతున్నాయి. మనసాక్షులు పాడవుతే ఆత్మప్రభు ఏం చేయడం లేదు, పని చేయడం. ఆత్మప్రభు పని చేయకపోతే ఏమివ్వడం? ఫలం ఇవ్వడం. ఏంటా ఫలం? విశ్వాసం ఇవ్వడం. అంటే ఇక్కడ విశ్వాసి కొనసాగించే విశ్వాసాన్ని కలిగి లేడు. కొనసాగించే విశ్వాసం లేదు కాబట్టి దేన్ని అనుసరిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తే ఏమవుతుంది? పాపానికి జీవం వస్తుంది. పాపానికి బలం ఏంటి? ధర్మశాస్త్రం. అందుకు పాపేచ్ఛలు, దురాశలు కలిగి ఉంటున్నాడు. విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు, విశ్వాస మూలంగా కలిగేది ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రం నెరవేర్చడం లేదు. విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి పరిచర్యకి నిన్ను నన్ను మనంతా అర్హులుగా చేసినందుకు దేవునికి స్తోత్రం.
అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన కాక ఆమె. ఈ రాత్రి నాకు వర్తమానం అర్థమైందన్న వారు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభువా, ఇంత చక్కటి పరిచర్యకు, ఇంత ఉన్నతమైన పరిచర్యకు నన్ను అర్హులుగా చేసావు ప్రభా, నీకు స్తోత్రాలని ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడా, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రినైనా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అందించిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. విశ్వాసం ఇచ్చినప్పుడు మా హృదయం కడగబడింది. కడగబడిన మా హృదయంలోనికి నాయన పరిశుద్ధాత్మను ఆయన మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించిన కొనసాగించే విశ్వాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ విశ్వాసం ద్వారా కలిగే ప్రేమని, ఆ ప్రేమ ద్వారా నాయన తండ్రి మేము ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం విషయాన్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దానిని నెరవేర్చాలని ప్రయత్నం చేసేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరని, ఎందుకంటే ధర్మశాస్త్రం పాపానికి బలమని, చేయాలనుకున్న మంచి చేయలేక చేయకూడని కీడే చేస్తున్నారని తండ్రి నాయన ఈ రాత్రి మీరు మాకు తెలియచేస్తూ ఇంత గొప్ప పరిచర్యకు నాయన నన్ను మమ్మల్ని అందరినీ మీరు అర్హులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఒకప్పుడు ఏం చేయలేకపోయామో తండ్రి వాటన్నిటిలో కూడా మాకు అత్యధికమైన విజయం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మా చూపులు, మా ఆలోచన, మా తలంపులు యావత్తు నాయన ఒక్కొక్కటిగా తండ్రి నాయన మీరు తీసుకొని వస్తున్న పరివర్తన బట్టి మీకు స్తోత్రాలు. మంచి ప్రవర్తన బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన స్వస్థ బుద్ధులు మాకు అనుగ్రహిస్తున్నారు, యుక్త ప్రవర్తన ఇస్తున్నారు, తగ్గించుకునే లక్షణాన్ని ఇస్తున్నారు. అయ్యా ప్రభు, ఆత్మఫలం ద్వారా మంచితనం, సాత్వికం, దీర్ఘశాంతం వీటన్నిటిని నాయన మాలో మీరు కలిగిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. అయ్యా ప్రభా, నీ మాటలు విని బిడ్డలందరినీ కృపతో నడిపించండి నాయన తండ్రి. ఈ యొక్క శబ్దం ద్వారా, ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నాయన నీ మాటలు విన్నారు వారందరికీ కూడా నీ కృప దయచేయండి. అయ్యా ప్రభా, విశ్వాసాన్ని బట్టి జీవించడం ద్వారా మేము ఎటువంటి విజయాలు చూస్తున్నామో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మేమెవరు నిరాశపడకుండా అయ్యా తండ్రి ప్రతి విషయంలో కూడా అత్యధికమైన విజయాన్ని చూసే కృప నీ బిడ్డలమైన మాకు అందరికీ కలుగును గాక. యేసు ప్రభుని మా కనులు ఎదురు నిరంతరం ఆయన మీరు ప్రదర్శింపమని వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన అక్కరగా, కొరతగా, ఇరుకులు, ఇబ్బందులు, వేదన, బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డలు కూడా సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. త్వరలో నీ బిడ్డల్ని సన్నిధిలో నిలబడి గొప్ప సాక్ష్యాన్ని పంచుకునే కృప నీ బిడ్డలు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సరే.